నమస్కారం. చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. ఈ కథలన్నీ జాగ్రత్తగా వింటున్నారా మీరు? ఈ నీతి కథలు మీ జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి పిల్లలు. మరి ప్రతి ఎపిసోడ్లోనూ చెప్పుకుంటున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మనం ఒక మంచి నీతి కథ గురించి చెప్పుకుందాం, సరేనా? అనగనగా ఒక ఊరిలో బంగారయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు పిల్లలు. అతని కొడుకు పేరు రాజయ్య. బంగారయ్య తన జీవితాంతం కష్టపడి కొంత సొమ్మును పోగేస్తాడు. కొన్ని రోజులకు బంగారయ్య ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒకరోజు బంగారయ్య కొడుకును పిలిచి, నాయనా, ఈ మధ్య నాకు ఒంట్లో ఏం బాగుండడం లేదు. ఇన్నాళ్ళు నేను కష్టపడి సంపాదించిన సొమ్మును ఎవరికీ తెలియకుండా ఊరి పెద్ద మనిషి అయిన రాఘవయ్య గారి దగ్గర దాచాను. ఈ ఉత్తరం తీసుకెళ్ళి ఆయనకిస్తే ఆయన ఆ డబ్బుని నీకిస్తారు అని చెప్పి ఆ ఉత్తరాన్ని రాజయ్య చేతిలో పెట్టి బంగారయ్య మరణిస్తాడు. తండ్రి మరణంతో రాజయ్య చాలా బాధపడతాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు రాజయ్య ఆ ఉత్తరాన్ని పట్టుకుని రాఘవయ్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, నమస్కారం రాఘవయ్య గారు అంటాడు. అప్పుడు రాఘవయ్య, నమస్కారం నమస్కారం అన్నట్టు, నిన్నెక్కడో చూసినట్టుందే, ఎవరు నువ్వు అంటారు. అప్పుడు రాజయ్య, నేను బంగారయ్య కొడుకునండి అంటాడు. అప్పుడు రాఘవయ్య, నువ్వు బంగారయ్య కొడుకువా? అవును, మీ నాన్న ఈ మధ్య నా దగ్గరకే రాలేదు, ఏమైంది అంటాడు. అప్పుడు రాజయ్య, ఆయన ఈ మధ్యనే కాలం చేశారండి అంటాడు. దానికి రాఘవయ్య, అయ్యో అలాగా, చాలా మంచి వ్యక్తి అంటాడు. అప్పుడు రాజయ్య, ఆయన చనిపోతూ నాకొక విషయాన్ని చెప్పారండి. నాన్నగారు ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్మును మీ దగ్గర దాచానని చెప్పారు. ఈ ఉత్తరం మీకిస్తే మీరు డబ్బు నాకిస్తారని చెప్పారు అని ఆ ఉత్తరాన్ని రాఘవయ్యకి ఇస్తాడు రాజయ్య. అప్పుడు రాఘవయ్య, సరే, నేను ఈ ఉత్తరాన్ని చదువుతాను, కానీ వచ్చేటప్పుడు నువ్వు దారిలో ఎవరెవరిని కలిశావు అంటాడు. నేను వచ్చేటప్పుడు నా స్నేహితుడు మన ఊరి ధర్మకర్తతో మాట్లాడుతుంటే వారిద్దరితో మాట్లాడొచ్చాను. అయినా ఈ వివరం ఎందుకు అడుగుతున్నారు అంటాడు. అప్పుడు రాఘవయ్య, ఏం లేదు, నా తమ్ముడు అటువైపే వచ్చాడు, నీకేమైనా కనిపించాడేమోనని అడిగాన్లే అంటాడు. నువ్విక్కడే కూర్చో, నేను లోపలికి వెళ్ళి ఉత్తరం చదివొస్తాను అని లోపలికి వెళ్ళి భార్యతో ఉత్తరం చూపిస్తూ ఇలా అంటాడు. చూశావా, బంగారయ్య కొడుకు వచ్చి వాళ్ళ నాన్న నా దగ్గర దాచుకున్న డబ్బుని ఇమ్మని ఉత్తరం తెచ్చాడు. నేను ఇన్ని రోజులు ఆ బంగారయ్యకు డబ్బులివ్వకుండా ఎగ్గొడదామని చూశా. చనిపోయే ముందు ఆ బంగారయ్య విషయాన్ని కొడుక్కు చెప్పి మరీ డబ్బు కోసం పంపించాడు అంటాడు. అప్పుడు రాఘవయ్య భార్య, బంగారయ్య కొడుకొస్తే మాత్రం ఆ డబ్బుని ఇచ్చేస్తామా ఏంటి? మీ నాన్న నా దగ్గర ఏ డబ్బు దాయలేదని, ఈ ఉత్తరంతో మాకేం సంబంధం లేదు అని అతన్ని బయటకు గెంటేయండి అంటుంది. అప్పుడు రాఘవయ్య భార్యతో, నేను అలాగే చేద్దామనుకున్నాను, కానీ వాడు వచ్చే దారిలో ఊరి ధర్మకర్తను కలిసి వచ్చాడట. ఈ విషయం గురించి ఆయనతో చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు నేను అబద్ధాలాడి బయటకు గెంటేస్తే వీడు పంచాయతీలో నాపై ఫిర్యాదు చేస్తాడు. ధర్మకర్తకు విషయం తెలిసి అతడు కూడా వచ్చి సాక్ష్యం చెప్పే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ కాగితంలో నా సంతకం కూడా ఉంది. అలా అని నా చేతులారా అంత డబ్బుని వాడి చేతికి అప్పచెప్పలేను. మనకి నష్టాల్లో ఉన్న నూనె వ్యాపారాన్ని వాడికి అంటగడతాను అని చెప్పి రాజయ్య దగ్గరికి వెళ్ళి, నేను ఉత్తరం మొత్తం చదివాను. ఉత్తరంలో ఉన్నట్లుగా మీ నాన్న నా దగ్గర డబ్బులు దాచిన మాట నిజమే, కానీ మీ నాన్న ఈ విషయం ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కావడం లేదు. ఉత్తరంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు అంటాడు. అప్పుడు రాజయ్య, ఏ విషయమండి అంటాడు. మీ నాన్న నా దగ్గర డబ్బులు దాచిన తర్వాత నా దగ్గరకొచ్చి ఆ డబ్బులతో ఏదైనా మంచి వ్యాపారాన్ని ప్రారంభించి నీకు అప్పచెప్పమన్నాడు. కానీ ఆ విషయం నేను కూడా మీ నాన్నతో చర్చించి ఆ డబ్బులతో నూనె వ్యాపారం పెట్టాను. ఆ విషయం మీ నాన్న నీకు చెప్పాడా?
ఉత్తరంలో ఆ విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ నువ్వొచ్చేమో డబ్బులివ్వమని అడుగుతున్నావు. అదే నాకు అర్థం కావడం లేదు. ఆ డబ్బుతో నేను నూనె వ్యాపారాన్ని చేశాను. ప్రస్తుతం మీ వ్యాపారం నష్టాల్లో నడుస్తుంది. మరి కావాలంటే నేను వ్యాపారాన్ని నీకు అప్పచెప్తాను. నీ తెలివితేటలతో నువ్వు అభివృద్ధి చేసుకుంటావో, ఆ వ్యాపారాన్ని ఎవరికైనా అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటావో నీ ఇష్టం అంటాడు. అప్పుడు రాజయ్య, అదేంటండి, నాన్నగారు చనిపోతూ మీ దగ్గర కొంచెం డబ్బును దాచానని, మీ దగ్గరికి వెళ్తే ఆ డబ్బును మీరిస్తారని మాత్రమే చెప్పారు. అంతేకాని ఆ డబ్బులతో మిమ్మల్ని వ్యాపారం ప్రారంభించమన్నట్లుగా నాకు చెప్పలేదే అంటాడు. అప్పుడు రాఘవయ్య, మీ నాన్న నీకు చెప్పకపోతే నేనేం చెయ్యను? చనిపోయిన మీ నాన్నని తెచ్చి సాక్ష్యం చెప్పించలేను కదా. మనుషులన్న తర్వాత నమ్మకం ఉండాలి. నీ ఇష్టమైతే ఆ నూనె వ్యాపారాన్ని తీసుకో, లేదంటే ఇక్కడి నుండి వెళ్ళు అంటాడు. దాంతో రాజయ్య చేసేదేమీ లేక సరేనండి అంటాడు. ఇక రాఘవయ్య మనసులో చాలా ఆనందపడిపోతాడు పిల్లలు. ఇక రాఘవయ్య రాజయ్యను మరుసటి రోజు రమ్మని నూనె అమ్మే దుకాణానికి తీసుకెళ్తాను అంటాడు. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే రాఘవయ్య రాజయ్యను నూనె దుకాణానికి తీసుకెళ్ళి, ఇదిగో రాజయ్య, ఈ రోజు నుండి ఈ నూనె దుకాణం నీది. నేను మీ నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను. చూసావా ఎంత మంచివాణ్ణో అంటాడు. ఈ దుకాణంలో నూనె తయారు చేసి చక్కగా నూనె అమ్ముకోవచ్చు. అందుకు తగ్గ సదుపాయాలన్నీ ఈ దుకాణంలోనే ఉన్నాయి. మొత్తమంతా ఒకసారి చూసుకో అంటాడు. దాంతో రాజయ్య దుకాణమంతా తిరుగుతూ ఉంటే అక్కడ దుకాణంలో పనిచేసే వ్యక్తులు నూనెను కల్తీ చేయడం చూస్తాడు. అప్పుడు రాజయ్య రాఘవయ్యతో, ఇదేంటి, ఇక్కడ నూనెను కల్తీ చేస్తున్నారు? ఇలా నూనె అమ్మితే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది కదా అంటాడు. దానికి రాఘవయ్య, ఇదిగో రాజయ్య, నీకు వ్యాపారంలో మెళకువలు తెలియవనుకుంటా. వ్యాపారం చేసేటప్పుడు కొన్ని అవకతవకలు, ఇలా కల్తీలు చెయ్యాలి. మనం డబ్బు సంపాదించడం ఎలాగో చూసుకోవాలి, కానీ నూనె కొన్నవాడు ఏమైపోతే మనకెందుకు అంటాడు. అప్పుడు రాజయ్య, ఇలా కల్తీ నూనెను అమ్మడం నాకిష్టం లేదు. ముందు దీన్ని ఆపండి అంటాడు. ఆపితే ఆపుకో. ఇక నుండి ఈ వ్యాపారం నీది. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నేను వెళ్ళొస్తాను అంటాడు. అప్పుడు రాజయ్య, ఆగండి, ఇక్కడ పనిచేసే పనివాళ్లను కూడా తీసుకెళ్ళండి. వాళ్లకు నూనెను కల్తీ చేయడం బాగా అలవాటయ్యింది. ఇలాంటి వాళ్లను నా దుకాణంలో పెట్టుకోను అని పనివాళ్లను కూడా రాఘవయ్యతో పంపించేస్తాడు రాజయ్య. రాజయ్య అతని భార్య స్నేహితుని సహాయంతో నూనె దుకాణాన్ని ప్రారంభిస్తాడు. కానీ అప్పటికే దివాలా తీసిన ఆ దుకాణంలో నూనె కొనడానికి ఎవ్వరూ రావడానికి ఇష్టపడేవారు కాదు. దాంతో రాజయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అతని స్నేహితుడు, నువ్వేమీ బాధపడకురా, బహుశా ఈ జనమంతా ఈ దుకాణం ఆ రాఘవయ్యదే అనుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు వ్యాపారం అతనిది కాదు, నీది అని అందరికీ తెలియజేయాలి అంటాడు. అలా ఆ ఇద్దరూ ఊళ్ళో ఇంటింటికి తిరిగి ఇక నుండి ఆ దుకాణంలో కల్తీ నూనెను అమ్మమని, ఈ దుకాణాన్ని ఈ రోజు నుండి రాజయ్యే తీసుకున్నాడని, ఒకసారి తన దగ్గర నూనె కొనమని, కల్తీ నూనెను అమ్మనని, ఒకసారి అందరికీ నూనె కొద్ది కొద్దిగా ఫ్రీగా ఇస్తాను, అది నచ్చితేనే అందరూ కొనుక్కోండని చెప్తాడు. అలా కొంత నూనెను ఊళ్ళో అందరికీ ఉచితంగా ఇస్తాడు రాజయ్య. దాంతో ఆ నూనె స్వచ్ఛంగా ఉండటం చేత అందరికీ ఆ నూనె నచ్చి రాజయ్య దుకాణానికి నూనె కోసం చాలామంది వస్తూ ఉంటారు. ఇలా వ్యాపారాన్ని కొద్ది రోజుల్లోనే అభివృద్ధి చేస్తాడు రాజయ్య. దాంతో అధిక లాభాలు వచ్చి అనేక చోట్ల తన నూనె వ్యాపారాన్ని పెడతాడు రాజయ్య. రాజయ్య ఎదుగుదలను చూసి రాజయ్యను మోసం చేయాలనుకున్న రాఘవయ్య కుళ్ళిపోతాడు. ఎన్నాళ్ళు తమకు కల్తీ నూనెను అమ్మి తమ అనారోగ్యాలకు కారణమైన రాఘవయ్యను ఊరి ప్రజలందరూ కొట్టడానికి సిద్ధమవుతారు. అప్పుడు రాఘవయ్య తను చేసిన తప్పుకు సిగ్గుపడి తను రాజయ్యకు చేసిన మోసానికి తనని క్షమించవలసిందిగా రాజయ్యను కోరతాడు. ఇక ఊరి ప్రజలందరినీ కూడా తన తప్పును క్షమించమని వేడుకుని ఆ రోజు నుండి కూడా ఇలాంటి కల్తీ వ్యాపారాలు ఏమీ చేయకుండా అందరితో మంచిగా ఉంటూ
చక్కగా సంతోషంగా జీవిస్తాడు. పిల్లలు, ఈ కథను విన్నారు కదా, ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, మనం ఎప్పుడూ కూడా ఎవ్వరినీ మోసం చెయ్యకూడదు. అసలు మోసం చెయ్యాలి అనే ఆలోచననే మన మనస్సుల్లోకి రానివ్వకూడదు. ఎప్పుడూ నీతిగా నిజాయితీగా ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు. పక్క వాళ్ళను మోసం చేసి మనం ఎదగాలనుకోవడం కరెక్ట్ కాదు పిల్లలు. అంతేకాకుండా సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.